ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఉగాది కూడా రాబోతుంది. మన తెలుగు సంవత్సరాది అని చెప్పేసి అంటుంటాం. అయితే మన జాతకాలంతా కూడా తెలుగు రాశి ఫలాలకు సంబంధించి మాత్రమే మనకి అందరం కూడా విశ్వసిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో ఎవరిది పై చేయి, ఏంటి సంగతి అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఎన్నికలు చాలా వేడివేడిగా ఉన్నాయి. రోజుకు ఒక మలుపు తిరుగుతూ వస్తుంది. సో ఇలాంటి తరుణంలో మనం తెలుగువారం అయి ఉన్న మనం ఖచ్చితంగా మనకు ఉగాది నామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక రాశి ఫలాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎవరిది పై చేయి, ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం వైసీపీది అయితే ఇప్పుడు మహాకూటమిలా తయారవుతుంది, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. సో మొత్తానికి చూసుకుంటే ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? జగన్మోహన్ గారి యొక్క రాశి ఫలాలు చూస్తే మీరు ఏం విశ్లేషణ చెప్తారు? ఓం శ్రీ గురుభ్యో నమః. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసుకుంటేనండి ఆరుద్ర నక్షత్రం, అంటే ఇది రాహు నక్షత్రం అంటారు దీన్ని, ఆరుద్ర అనేది. ఆ తర్వాత ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది స్టార్ట్ అవుతుంది మనకి. ఏప్రిల్ 9 నుంచి మనం సాధారణంగా పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు వ్యక్తిగత జాతకాలు కూడా మనం ఏప్రిల్ గోచారం చూసుకున్నప్పుడు ఏప్రిల్ 9 తర్వాత ఆ పరిస్థితి ఏంటి, ఏ గ్రహాలు ఆయన జాతకంలో ప్రభావం ఎలా చూపిస్తాయి అనేది మనం చూస్తూ ఉంటాం. మనకి ఈయన జాతకం ప్రకారం ఏంటంటే డిసెంబర్ 21వ తారీఖు 1972లో ఆయన పుట్టారు. మనకేంటంటే ఇది వికీపీడియా సమాచారం ఆధారంగా వచ్చే దీన్ని బట్టి టైం తెలియదు మనకి, నగ్నోత నిమిత్తం లేదు కాబట్టి నేను పరాశర పద్ధతి భృగునాడి విధానంలోనే జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని అనాలిసిస్ చేస్తాను. ఆయన జాతకం ప్రకారం ఏంటంటే మిథున రాశి అన్న కాబట్టి చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. అలాగే గురువు రాహుతో కలిసి గురుచండాల యోగాన్ని ఇచ్చాడు. తర్వాత కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు, అది వృశ్చిక రాశిలో. కుజుడితో పాటు శుక్రుడు, బుధుడు ఉన్నారు. అలాగే శని వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు ఆయన జాతకంలో. అలాగే గురువు రాహువులు కలిసి గురుచండాల యోగం ఉన్నాం కాబట్టి అక్కడే అదే ప్లేస్లో రవి కూడా ఉన్నాడు. సాధారణంగా ఏ వ్యక్తి జాతకంలోనైనా రాజకీయ పరంగా వృత్తి ఎలివేషన్స్ రావాలంటే జన్మ జాతక చక్రంలో గ్రహాలకి రవితోనూ రవి రాశులతో కనెక్షన్స్ రావాలి. ఆయన జాతకంలో ఏంటంటే శని వక్రించడం వల్ల, అంటే వృషభ రాశిలో ఉండి వక్రించడం వల్ల వెనక రాశి అయిన మేషంతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి రవితోనూ రవి రాశి అయిన సింహరాశితో కనెక్ట్ అయ్యాడు. అది ఒక ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో. కానీ గోచారంకి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన జాతకంలో ఏంటంటే దాదాపు మే 1 నుంచి సంవత్సరాంతం వరకు కూడా వ్యయంలో గురువు ఉంటాడు అన్నమాట. ఆయన రాశికి వ్యయ స్థానంలో గురువు ఉంటాడు. అంటే రేపు మే 1ని గురువు ఇప్పుడున్న మేషరాశి నుంచి వృషభంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన రాశి మిథున రాశి కాబట్టి మిథునానికి వ్యయం ఏంటంటే వృషభం అవుతుంది. అంటే అక్కడ గురుబలం అనేది ఆయనకి లోపిస్తుంది, లోహమూర్తిగా ఉంటాడు గురువు. కాబట్టి మే 1 నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి గురువు అనేది చాలా మైనస్ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే శని సంవత్సరం అంతా కూడా ఆ భాగ్యస్థానంలో ఉంటాడు, అంటే కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి గోచార శని కాబట్టి అది సువర్ణమూర్తిగా మనం లెక్కించుకోవచ్చు. ఇక రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుంచి కూడా సంవత్సరం అంతం వరకు కూడా దశమ చతుర్థ స్థానాల్లో తామ్రమూర్తులుగా రాహుకేతులు ఉంటారు. ఇది జనరల్గా గోచార ప్రకారం చూసుకుంటే అలా ఉంటుంది. కానీ రేపు మనం ఏమనుకున్నామంటే గురువు మేషం నుంచి వృషభంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శనితో కనెక్ట్ అవ్వటం వల్ల వృత్తిపరమైన ఎలివేషన్ ఉంటుంది. కానీ కాకపోతే ఏమవుతుందంటే గోచారంలో ఉన్న కేతువు 4వ స్థానంలో, రాశి నుంచి 4వ స్థానంలో మిథున మన కన్యా రాశిలో ఉండటం వల్ల ఆ కేతువు ఏంటంటే డిస్టర్బ్ చేస్తున్నాడు కర్మకారకుడైన శనిని, జాతక శనిని గోచార కేతువు డిస్టర్బ్ చేస్తున్నాడు. అందువల్ల అది ఆయనకి పెద్ద మైనస్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి కేతువు గోచారం అనేది అక్కడ డిస్టర్బ్ చేస్తుంది ఒకటి. తర్వాత ఇప్పుడున్న గురు గోచారం కూడా, అంటే ఏప్రిల్లో ఉన్న గురువు మేషం రాశిలో ఉన్నాడు. మేషంలో ఉన్న గురువు జన్మ జాతకుడైన, అంటే 159 కాంబినేషన్ అంటాం మనం. గురుచండాల యోగంలో ఉన్న గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు, రాహుతోనూ గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు మేషంలో ఉన్న గురువు.
అది కూడా ఆయనకి కంఫర్ట్గా లేదు చెప్పాలంటే. కాబట్టి అది కూడా గురువు గోచారం కూడా ఇప్పుడున్న గురు గోచారం బాగాలేదు. రేపు మే 1 తర్వాత మారే గురు గోచారం కూడా బాగాలేదు. ఆ గురువు కూడా కేతు నీళ్ళలోకి వచ్చేస్తాడు, గోచార కేతు నీళ్ళలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జాతకం అది ఒక మైనస్ అని చెప్పాల్సి వస్తుంది. ఇక దశలు అంతర్దశలకు వద్దాం మనం. ఇక దశలు అంతర్దశలకు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధ మహర్దశ దాదాపు 2028 వరకు ఉంది. బుధుల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నడుస్తుంది. గురువు అంతర్దశ నడుస్తుంది. గురు చండాల యోగంలో ఉన్నాడు. బుధుడు శత్రుస్థానంలో ఉన్నాడు. బుధుడు కుజుడుకి శత్రువు. అంటే వృశ్చిక రాశిలో బుధుడు ఉండటం అనేది అంటే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు కదా మరి అని మీరు అడగవచ్చు. ఈ బుధ మహాదశ మీకు బాగాలేదని చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. కారణం ఏంటంటే అప్పుడున్న గోచార పరిస్థితులు భృగునాడి విధానం ప్రకారం జన్మ గురువుతో శని కనెక్షన్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉండటం వల్ల 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. కానీ ఇప్పుడున్న గోచార రీత్యా గ్రహస్థితులు మారుతున్నాయి, గురుబలం తగ్గిపోతుంది, గురువు వేగంలో పడుతున్నాడు, రాశికి వేగంలో పడుతున్నాడు. ఈ కారణాల రీత్యా జగన్కి ఒక మైనస్ అని చెప్పాల్సి వస్తుంది ఈ కొత్త సంవత్సరం, క్రోధినామ సంవత్సరం. అయితే మొత్తానికి వ్యయం అంతా పూజ్యం, రాజ్య పూజ్యం, అవమానాలు అడుగుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఏంటంటే ఆదాయం పరంగా చూసుకుంటే 5 ఉంది, ఖర్చు పరంగా చూసుకున్నా 5 ఉంది. ఇక రాజ్య పూజ్యం అవమానం అంటాం. ఎందుకంటే ఇది మనకి ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగం చేసినప్పుడు ఈయనకి రాజ్య పూజ్యం అంటే ప్రజల నుంచి గౌరవ మర్యాదలు ఎంత ఉంటాయంటే 3 ఉంటాయి, అవమానాలు ఎంత ఉంటాయి అంటే 6 ఉంటాయి. అంటే రెట్టింపు అవమానాలే ఉంటాయి అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాతకంలో మన ఇది పంచాంగకర్తలు రాసిందే కానీ మన వ్యక్తిగతంగా చెప్పిన జాతకం అయితే కాదు. ఆయన ప్రకారం చూసుకుంటే అవమానాలు ఎక్కువ ఉన్నాయి, గౌరవ ప్రతిపత్తులంతా తక్కువగా ఉన్నాయి, రెట్టింపు అవమానాలే ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో అప్పుడున్నటువంటి రాశిఫలాలు బట్టి జగన్ సంబంధించినటువంటి యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ప్రతికూల ఫలితాలుగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. నేను ఇందాకే చెప్పాను, గోచారంలో ఉన్న కేతువు కన్యా రాశిలో ఉండి జన్మ జాతక చక్రంలో 159 కాంబినేషన్లో ఉన్న వృషభంలో ఉన్న శనితో కనెక్ట్ అయ్యాడు. వృషభంలో జన్మ శాటంతో గోచార కేతు కనెక్షన్స్ అనేది ఆయనకి చాలా ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. అంటే దాదాపు ఈ మారి కూడా చాలా కాలం అవుతుంది, 5 నెలలుగా ఆయనకి ఫలితాలు పాజిటివ్గా లేవు. ఆయనకి ఏంటంటే చాలా ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి, ఆయనకి నెగిటివ్గా మారుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే తులారాశిలో ఉన్న కేతువు కన్యారాశి మారాడో అప్పటి నుంచి కూడా ఆయనకి ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అది బంధన యోగం అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ బంధన యోగం ఉన్న వ్యక్తులు హాస్పిటల్ పాలవచ్చు, జైలుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఆ బంధన యోగంలోకి ఆ కేతు ఎఫెక్ట్ అనేది పడింది ఆయనకి. అది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఆయనకి వచ్చే క్రోధినామ సంవత్సరంలో ఆయనకి ఏదో విధంగా లీగల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తలెత్తే ప్రమాదం అయితే ఉంది. మొత్తానికి జగన్ గారి జాతకం చూసుకుంటే మటుకు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం అయితే సాధించరు అనేది అయితే మనకి ఇక్కడికి అర్థమైపోతుంది. సో మళ్ళీ అంటే ఈయన జాతకం ఇలా ఉంది అంటే ప్రత్యర్థుల జాతకాలు కూడా మనం కంపేర్ చేయాలి, చేయకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదు. కాబట్టి వాళ్ళ జాతకాలు కూడా మనం చూస్తే బెటరు. అయితే ఇప్పుడు ఇంకొక పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం చూస్తే ఎలా కనిపిస్తుంది, ఏం చెప్పొచ్చు అంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు 1971లో పుట్టారు. అంటే ఆయనది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందండి. దాదాపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 1.5 year అయితే వాళ్ళకి ఏలినాటి శని ఎఫెక్ట్ అయితే ఉంది. అయితే చంద్రమంగళ యోగం, చంద్రుడు కుజుడు కలిసి, కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు, మకరం ఉచ్చరాశి కాబట్టి చంద్రమంగళ యోగంగా మారింది. అక్కడే రాహు ఉన్నాడు కాబట్టి ఆ కాంబినేషన్ అనేది కొంత ఏలినాటి శని ఎఫెక్ట్ నడుస్తుంది. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో శని వృషభ రాశిలో అని చెప్పాము, వక్రించి ఉన్నాడని చెప్పాము. ఈయన జాతకంలో శని ఈయన వక్రించిలో డైరెక్ట్గా ఉన్నాడు, వృషభ రాశిలో ఉన్నాడు. అయితే ఈయనకి ఏమైందంటేనండి, రేపు మే 1 తర్వాత మేషంలో ఉన్న గురువు
మే 1కి వృషభంలోకి వస్తాడు. వచ్చినప్పుడు జన్మజాత చక్రం గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. మే 1ని గురువు మారినప్పుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి సప్తమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తాడు. అంటే వృశ్చికంలో ఉన్న గురువుతో కనెక్ట్ అవుతాడు. అంటే ఆయన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఏ గ్రహాల కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూద్దామండి. మనకి ఈయనకి ఏంటంటేనండి, ఇందాక మనం జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో గురువు లోహమూర్తి అని చెప్పాం, అంటే మిథున రాశికి వేగిలో ఉంటాడని చెప్పాం. ఈయనకి ఏమైందంటే ఇక్కడ మే 1 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురువు ఉంటాడు. అంటే మకర రాశికి పంచమంలో గురువు ఉంటాడు వృషభంలో. మకరం నుంచి పంచమం అంటే వృషభం అవుతుంది. అక్కడ గురువు ఉండడం వల్ల సువర్ణమూర్తిగా గురువు అనేది కనిపిస్తుంది. అంటే గురుబలం చాలా హెల్ప్ అవుతుంది ఆయనకి. గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. శుభగ్రహం గురువు సువర్ణమూర్తిగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు వచ్చే సంవత్సరం మన క్రోధినామ సంవత్సరంలో. అలాగే రాహుకేతులు సంవత్సరం ప్రారంభం నుంచి కూడా చివరి వరకు కూడా 3వ స్థానంలోనూ 9వ స్థానంలో రజితమూర్తులుగా రాహుకేతుల ప్రభావం అనేది ఈయన జాతకంలో ఉంది. అలాగే పంచమ స్థానంలో గురువు సంతాన వృద్ధి, సంపదని, ఆర్థికంగా ఎదుగుదలని, ఇట్లాంటి విశేష లాభాలని ఆయనకి గురువు ఇస్తూ ఉంటాడు. అంటే పిల్లల పరంగా కానీ లేకపోతే పిల్లల కెరీర్ పరంగా కూడా ఆయన కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఆయన జాతకంలో ఉన్నాయి. అలాగే ప్రొఫెషన్ పరంగా కూడా ఆయనకి గురువు అనేది చాలా హెల్ప్ అవుతుంది. గురుబలం అనేది ప్రొఫెషన్ అంటే రాజకీయాల్లో ఉన్న, సినిమాల్లో ఉన్న గురుబలం అనేది ఆయనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మే 1ని గురువు వచ్చి జన్మ గురువుతో కనెక్ట్ అవుతారని చెప్పాను కాబట్టి అది ఒక ఫలితాన్ని గురుబలం అనేది సువర్ణమూర్తిగా గురువు ఉన్నాడు అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. గోచారంలో ఉన్న కేతువు జన్మ శని వృషభంలో శనితో కనెక్ట్ అవుతున్నావు, అది ఒక మైనస్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే చెప్పామో ఈయనకి అది మైనస్ అవుతుంది ఇక్కడ. కాకపోతే గోచార రీత్యా రాహుకేతులు కూడా ప్లస్ అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మనకి అంత ఎఫెక్టు ఈయనకి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బంధన యోగం చెప్పాం కాబట్టి ఈయనకి బంధన యోగం లేదు. లీగల్ ఇష్యూస్ ఉంటాయి కానీ బంధన యోగం లాంటివి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో లేవు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈయన జాతకంలో ప్రధానంగా మనకి దశలు అంతర్దశలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏలియన్ నడిచిన నడుస్తుందని చెప్పాము. ఏలియన్ నడిచిన ఏంటంటే దానికి ఒక ప్రత్యేకత ఉందండి. శని వృషభ రాశిలో ఉన్నాడంటే యోగకారకుడే, ఆయనకి యోగకారకుడు శని. పైగా శని సొంతిల్లు మకరానికి అధిపతి శనే కాబట్టి శని ఏలినాడు శని అయినా కానీ ఆయనకి శని యోగిస్తాడు. పైగా వెళ్ళిపోతూ ఏలినాడు శని మేలు చేస్తాడు. ఇంకా సంవత్సరంలో వెళ్ళిపోతున్నాడు, ఏలినాడు శని వెళ్ళిపోతుంది. ఆయనకు ఉన్న సమస్యలు దాదాపు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతూ కూడా ఆయన ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోపెడతాడు. ఆ యోగం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయనకి గురు మహర్దశే నడుస్తుంది. ఇప్పుడు గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు, గురు మహర్దశే నడుస్తుంది. దాదాపు రేపు జూలై వరకు కూడా నాకు తెలిసినంత వరకు, అంటే ఆయన భర్త టైం తెలియదు కాబట్టి కొంత ఇంచుమించు కాబట్టి ఇటు మారుతూ ఉండే వెనక్కి ముందుకి గురు మహర్దశ ఉంది. ఆ తర్వాత ఆయనకి శని మహర్దశ వస్తుంది. శని మహర్దశ వచ్చినా కానీ చెప్పాం ఆయనకి శని యోగిస్తాడని చెప్పాం. ఆయనకి శని యోగిస్తాడు. 19 సంవత్సరాలు శని మహర్దశ ఉన్నా కానీ మకర రాశి అయింది. మకర రాశికి అధిపతి శని. పైగా శని ఎక్కడున్నాడు? వృషభ రాశిలో యోగకారకుడు. శనికి ఏంటంటే యోగకారక స్థానాలు, శుక్రస్థానాలు ఏవైతే వృషభ రాశి, తులారాశి ఏంటంటే యోగకారక స్థానాలు ఉంటాం కాబట్టి ఆయనకి 19 సంవత్సరాలు శని మహర్దశ ఉన్నా కానీ అద్భుతంగా రాణించే అవకాశం అయితే ఉంది. ఇక మీరు అడగొచ్చు ఆయనకి ముఖ్యమంత్రి యోగం ఉందా లేకపోతే ఇలాంటి అంశాలు అడగొచ్చు. కాబట్టి రాజకీయ పరంగా ఆయనకి యోగాలు ఉన్నాయా, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అని అడగొచ్చు మీరు. దానికి నా సమాధానం ఏంటంటే శనికి రవిరాశులతో కానీ రవితో కానీ కనెక్షన్స్ ఉండాలని చెప్పాం. ఆయనకి పాక్షికంగానే ఉంది. ఎక్కువ సినిమా రంగంలోనే ఆయన రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ రంగంలో కన్నా. అయితే ఏంటంటే ఇప్పుడున్న గోచార రీత్యా శని గోచారం కానీ గురు గోచారం కానీ ఫలితాలు ఇచ్చేసి ఆయన ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో మనం ముఖ్యమంత్రి అవుతాడా మంత్రి అవుతాడని స్పష్టంగా చెప్పలేము. ఆయన మంత్రి పదవిని అలంకరించే యోగం అయితే ఆయన జాతకంలో ఉంది. కంపల్సరిగా అది మంత్రి పదవులు అయితే అలంకరించే యోగం అయితే ఈ టైంలో ఆయనకి ఉందని చెప్పాల్సి ఉంటుంది. అదండి.
సో మొత్తానికి రాజపూజ్యం కావచ్చు, అవమానం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి ఏంటంటే ఆదాయం అయితే 14 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎంత సంపాదిస్తాడో ఆయన అంత ఖర్చు పెట్టేస్తాడు, అంతవరకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక రాజ్యపూజ్యం చూసుకుంటే 3 ఉంది ఆయనకి, అవమానం 1 ఉంది. కాబట్టి ఆయనకి అవమానాలు తక్కువే ఉన్నాయి, రాజ్యపూజ్యము ప్రజల మన్ననలు అవన్నీ మెండుగా ఉన్నాయి. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం. ఓవరాల్గా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పే జాతకం ఏంటంటే ఆయన వేరే వాళ్ళ రాజకీయ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాడు. ఆయన జాతకంలో పాక్షికంగానే రాజకీయ యోగాలు ఉన్నాయి కాబట్టి అలా ప్రభావితం చేయటం వల్ల ఆయనకి ప్లస్ అవుతుంది కూడా. అది పవన్ కళ్యాణ్ గారి జాతకం. ఇంతకుముందు జగన్ గారి జాతకం చూసుకుంటే అవమానం వచ్చేసి రాజపూజ్యం ఎక్కువ తక్కువ ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. డబుల్ ఉంది. రాజ్యపూజ్యం 3 ఉంది, అవమానాలు 6 ఉన్నాయి. ఓకే, అదండి. సో ఆ రకంగా చూసుకున్నా సరే మనకి ఇక్కడ ఫలితాలు ఏ రకంగా అర్థమవుతుందని అది. అయితే ఇప్పుడు అసలైనటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారి జాతకం, ఎందుకంటే టీడీపీకి సంబంధించి అధ్యక్షులు ఆయన ఇంతకుముందు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు కాబట్టి ఈసారి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏంటి సంగతులు? తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని మనం అనాలిసిస్ చేద్దామండి. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20, 1950 ఆ టైంలో పుట్టారండి. ఆయన నక్షత్రం వచ్చేసరికి కృత్తికా నక్షత్రం. మనకి ఆ టైం వేసుకున్నప్పుడు అంటే అద్భుతమైన జాతకంగా చెప్పొచ్చు. ఎలా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే చంద్రుడికి ఉచ్చరాశి వృషభ రాశి అనేది, పైగా గురువు అక్కడి నుంచి కేంద్రంలో ఉండి 1470 అని అంటాం మనం, కేంద్రాలు అంటాం వాటిని. ఆ గజకేసరి యోగాన్ని ఇచ్చాడు అక్కడ. అంటే గురువు చంద్రుడి కనెక్షన్ గజకేసరి యోగాన్ని, బలమైన యోగాన్ని ఇచ్చాడు ఒకటి. అలాగే రవి ఉచ్చులో ఉండి బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం అయింది, అదొక అంశం. అలాగే శని గ్రహం సింహరాశిలో, అంటే నేను రాజకీయ యోగాలు ఉండాలంటే ఏం చెప్పాను మీకు, శని రవిరాశులతో కానీ రవితో కానీ కనెక్షన్ ఉండాలని చెప్పా. అంటే శని ఉన్న రాశి సింహరాశి, రవికి సొంత ఇల్లు, అక్కడ ఉండి ఉచ్చులో ఉన్న రవి, మేషంలో ఉన్న రవి ఉచ్చ రవికి కనెక్ట్ అయి ఉంది. అంటే అది అద్భుతమైన యోగం అని చెప్పాలి కదా, రాజకీయ పరంగా అద్భుతమైన యోగం అనే చెప్పాల్సి వస్తుంది. అలా తర్వాత ఇక ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మే 1 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా జన్మరాశిలో గురువు రజితమూర్తిగా ఉన్నాడు, అంటే లోహమూర్తిగా లేడు. అంటే గురువు మే 1కి ఆ వృషభానికి వస్తాడు కాబట్టి అక్కడ రజితమూర్తిగా ఉన్నాడు. అంటే మధ్యమ ఫలితాలు గురువు అనే గ్రహం ఇస్తుంది. అలాగే శనీశ్వరుడు ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఆ రాజ్యస్థానంలో వృత్తి స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. తర్వాత రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుంచి చివరి వరకు కూడా ఏకాదశ పంచమ స్థానాల్లో సువర్ణమూర్తులుగా రాహుకేతులు ఉన్నారు. రాహుకేతులు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి జాతకంలో కీలక పాత్ర పోషించేది రాహుకేతువులే. ఆ 2 గ్రహాలు కూడా ఆయనకి చాలా యోగించే ఫలితాలు ఇస్తాయి. మనకి 9 గ్రహాలు, నవగ్రహాలు 9 చెప్తాం, కానీ ఆ 9 గ్రహాల్లో 4 గ్రహాలే చాలా కీలకం. అందులో ఒకటి గురువు, రెండోది శని, 3, 4 గ్రహాలు రాహుకేతువులు. ఈ 4 గ్రహాలను బట్టే ఆ గోచార ఫలితాలు కానీ అవన్నీ ఆధారపడి ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వచ్చేసరికి ఏప్రిల్ 9న ఉగాది స్టార్ట్ అయినా కానీ మే 1 నుంచి గురువు వృషభ రాశిలోకి మారటం అనేది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడున్న గురువు గోచారం కూడా ఆయనకి చాలా అద్భుతంగా ఉంది. అంటే దాదాపు సంవత్సరం గురువు మేషరాశిలో సంవత్సరం పాటు ఉంటాడు, తెలిసింది అందరికీ తెలిసిందే. ఒక్కొక్క రాశిలో గురువు సంవత్సరం పాటు ఉంటాడు, మేషంలో ఉన్నాడు కాబట్టి. అంటే ఈ 1 year కూడా ఆయనకి పార్టీ బలోపేతం కావడానికి గురువు అనేది చాలా తోడ్పడింది. మేషంలో గురువు ఉండటం అనేది, ఆ మేషంలో ఉన్న గురువు అక్కడ జాతక శని సింహరాశిలో 159 కాంబినేషన్ ఉంటాం, కోణాలు అంటాం. అది అంటే జాతక శనితో కనెక్ట్ అయి ఉన్నాడు గురువు. ఈ 1 year కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా మారటానికి కారణం ఏంటంటే గురు గోచారం అనేది చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత జన్మరాశిలోకి మన గురువు వస్తున్నాడు, మే 1ని గురువు వస్తున్నాడు. అంటే అది ఒక చాలా ప్లస్ పాయింట్ కదా. అలాగే ఇక రాహుకేతువులు ప్లేసులు బాగుండకపోయినా వాళ్ళు సువర్ణమూర్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత
ఇంకోటి ఆయన జాతకంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భృగునాడి విధానం ప్రకారం చూసుకుంటే జాతకంలో ఉండే గురువుతో శని కనెక్ట్ అయినప్పుడు లేదా 159 కాంబినేషన్లో శని గురువుతో కనెక్ట్ అయితే వృత్తిపరమైన ఎలివేషన్ ఇస్తాడని భృగునాడి సూత్రాలు చెప్తూ ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు ఈ జన్మజాతక చక్రం గురువు ఎక్కడ ఉన్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. ఆ కుంభరాశిలో ఉన్న గురువు మీదే గోచారంలో ఉన్న శని ఉన్నాడు. అంటే అద్భుతమైన యోగాన్ని శని గోచార శని ఇస్తున్నాడు గురువుతో కనెక్ట్ అయ్యి. అంటే వృత్తిపరమైన ఎలివేషన్స్. ఇలా చూసుకున్నప్పుడు మనకి 3 జాతకాలను మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఈ 3 జాతకాల్లో కూడా అద్భుతమైన జాతకంగా మనం చంద్రబాబు నాయుడు గారి జాతకానికే మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గజకేసరి యోగం, బలమైన యోగాల్లో గజకేసరి యోగం ఉంది. అలాగే బుధాదిత్య యోగం, రవి ఉచ్చ స్థితిలో ఉన్న బుధాదిత్య యోగం ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఈ 3 జాతకాలు అద్భుతంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఒక దశలు అంతర్దశలు కూడా మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన 2019 ఎన్నికల టైంలో ఆయనకి శని మహాదశ నడుస్తుందండి. శని మహాదశ చివరి దశలో శని మహాదశ నడుస్తుంది. ఆ తర్వాత ఆయన బుధ మహాదశ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది దాదాపు 17 సంవత్సరాలు బుధ మహాదశ ఉంటుంది. పైగా బుధుడు ఎక్కడున్నాడు? బుధాదిత్య యోగంలో ఉన్నాడు. ఆయనకి దశలు అంతర్దశల పరంగా చూసుకున్నా కానీ ఒక అద్భుతమైన జాతకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే మనకి ఈ 3 జాతకాలు బట్టి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి పాక్షికంగా ఉంది యోగం, రాజకీయ పరంగా చూసుకుంటే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చెప్పాను జాతకం. వీళ్ళిద్దరు మిత్రులు కాబట్టి ఒక అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారి జాతకానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం హెల్ప్ అయ్యి ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు నాయుడు గారు అధిష్ఠించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. కాకపోతే సంవత్సర ఫలితాల వల్ల ఏమవుతుందంటే క్రోధినామ సంవత్సరం అంటేనే కోపం. ఈ ఎన్నికల సమయంలో ఉద్రిక్త వాతావరణాలు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 1 year పాటు ఒక ఉద్రిక్త వాతావరణాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అటు కార్యకర్తల పరంగా కానీ పార్టీ పరంగా కానీ చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఏ రాజకీయ పార్టీకైనా అది తప్పదు. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నికలు చూసుకున్నప్పుడు అలా ఉంటుంది. ముఖ్యమంత్రి పీఠాన్ని మాత్రం ఈ ఫలితాలు చూసినప్పుడు ఉగాది క్రోధినామ సంవత్సరం ఫలితాలు చూసుకున్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు నాయుడు గారే అధిష్ఠించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే రాజపూజ్యం ప్లస్ దాంతోపాటు అవమానం చూసుకుంటే ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం 2, వ్యయం 8 అండి. అంటే ఆదాయం ఆయనకి తక్కువే ఉంది, ఖర్చు అయితే ఎక్కువగానే ఉంది. మరి బహుశా ఏంటంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టానం అంటున్నాం కాబట్టి అధిష్టిస్తారని అక్కడ బహుశా ఆదాయం ఉండకపోవచ్చు. అక్కడ అన్ని బొక్కలే ఉంటే అవి పూడ్చుకోవడానికే నాకు తెలిసి ఈయన వేయించి చాలా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉందేమో అని అనిపిస్తుంది జాతకం చూసుకుంటే. 10 లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి వాటి తీర్చడానికి ఖర్చు అనేది ఎక్కువ ఉండొచ్చు. ఇక రాజ్యపూజ్యంకి వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళకి రాజ్యపూజ్యంకి వచ్చేసరికి 7 ఉంది, అవమానం 3 ఉంది. అంటే ఆయనకి ప్రజల మనాలని ఆయనకి గౌరవ మర్యాదలు కానీ ఇవన్నీ 7 ఉన్నాయి. అవమానాలు చాలా తక్కువ ఉన్నాయి. అవమానాలు 3 ఉన్నాయి. ఇది మనం రాసింది కాదు, పంచాంగకర్తలు రాసిందని నేను చెప్తున్నాను. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఆయనకి ఖర్చు స్థానం 1000 స్థానాలు పక్కన పెట్టినా కానీ ఈ రాజ్యపూజ్యం పరంగా అంటే ఇక్కడే కనిపిస్తుంది ఆయనకి ఎలా ఉందనేది జాతకం కూడా అదండి. సో మొత్తానికి ఇక్కడ మనం 3 జాతకాలు, ఎందుకంటే రాష్ట్రంలో ఉండేది ఈ 3 కాబట్టి ఈ 3 జాతకాలు తీసుకుంటే అందరికన్నా అద్భుతంగా ఉన్న జాతకం మాత్రం మనం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. 100%. పవన్ కళ్యాణ్ గారిది వచ్చేసి ఆయన పక్కన ఎవరైతే మిత్రపక్షంలో ఉండే వాళ్ళకి మాత్రం చాలా మంచి జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి జగన్ జాతకం చూస్తే వరకు కొంత ఇబ్బందులకర పరిస్థితి అయితే నెలకొనిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ విశ్లేషణ చూస్తే మీకు పూర్తి స్థాయిలో ఏదైతే జోడీ కట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నారా, లేదంటే మటుకు 100% మిత్ర లాభం అనేది కనిపిస్తుందండి. ఏ మిత్రకూటమి ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఈ ఎన్నికల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గురుబలం అనేది జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బాగా తగ్గింది. ఆ గురుబలమే ఆ జాతకానికి మైనస్, గురుబలం లేకపోవడం అనేది అదండి. సో మొత్తానికి చూద్దాం ఎట్లా జరగబోతుంది. ఎలక్షన్స్ అనేది ఇంకా అతి తొందరలో ఉన్నాయి కాబట్టి సో
జగన్ జాతకం ముందే మనకు తెలిసిపోయింది. సో ఎవరికి విన్ అవుతుందన్నది కూడా అర్థమైంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఒకసారి వీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. నమస్తే. నమస్తే.